న్యూస్ చూస్తున్నారు. ప్రళయం తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం కాబోతోందా? విలయం వికృత రూపం దాల్చేందుకు సిద్ధమవుతోందా? ఏపీని మోందా తుపాను వణికించబోతోందా? కాదు, వణికిస్తున్న సందర్భం ఏపీని వణికిస్తోంది మోందా తుపాను. గంట గంటకు మారుతోంది తుఫాను గమనం. కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహోగ్ర రూపం దాల్చింది మోందా. మరి ముఖ్యంగా పోర్టులో 10 నంబర్ హెచ్చరిక జారీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తీరం అల్లకల్లోలంగా ఉంది. రాకాసి అలలు విజృంభిస్తున్నాయి. రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్ అంటే విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ మోంతా తుపాను కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ మీకు అందరికన్నా ముందు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడు ఎక్కడ తీరం దాటపోతోంది అంటే కాకినాడ యానం. ఇన్నాళ్ళు మచిలీపట్నానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అక్కడ కాదు, కాకినాడ యానంకి మధ్య, కాకినాడకి యానంకి మధ్య తీరం దాటబోతోంది మోంతా తుఫాను. అది కూడా సరిగ్గా రాత్రి 1 గంట ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలున్నాయి. తీరం దాటే సమయంలో ప్రచండ గాలులతో రాకాసి గాలులు విరుచుకుపడే అవకాశం ఉంది. తుఫాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది, ప్రస్తుతం ఎటువంటి అంచనాలున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎటువైపు గమనం మార్చుకునే అవకాశం ఉంది? ఎక్కడో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కాస్త ముదిరి పాకాన పడి వాయుగుండంగా మారి, వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి, తుఫాను తీవ్ర తుఫానుగా మారి ప్రచండ గాలులు రాకాసి గాలులతో విరుచుకుపడుతున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు ప్రస్తుతం దీని ప్రభావం. ఈ వింగ్ మీరు చూస్తే కనుక ఈ కోర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ కోర్ బ్యాండ్స్ ప్రభావం అంతా కూడా ప్రస్తుతం ఇంపాక్ట్ మీకు ఆ గాలుల ప్రభావం మనకి వైజాగ్ నుంచి ఇటు మచిలీపట్నం, ఇంకా చెప్పాలంటే దాని ప్రభావం మనకి కాస్త తెలంగాణ మీద కూడా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గమనిస్తే కనుక కాస్త ఆ గాలుల ప్రభావం మనకి తెలంగాణకు కూడా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వైజాగ్ నుంచి అంటే విశాఖపట్నం నుంచి కాకినాడ మచిలీపట్నం వరకు కూడా ఈ గాలుల తీవ్రత ఉంది. ప్రస్తుతం ఇంకా చేరువైన సందర్భం ఈ కోర్ బ్యాండ్స్ ఏవైతే అనుకుంటున్నామో ఈ విండ్స్ స్పీడ్ కి సంబంధించి ఈ గాలుల తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్న సందర్భం. ఇటు వైజాగ్ నుంచి మొదలు పెడితే కాకినాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, డౌన్ సౌత్ వరకు కూడా దాని ఇంపాక్ట్ అనేది ఇంకా కొనసాగుతోంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం రాత్రి 1 గంట ప్రాంతంలో కాకినాడకు యానంకి మధ్య తీరాన్ని దాటబోతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఉప్పాడ తీరం దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మొత్తం చెప్పాలంటే బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. బంగాళాఖాతాన్ని చూస్తే గుండు గుబేలంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితి, సముద్రం ముందుకొస్తోంది. రాకాసి అలలు ఎగసి పడుతున్న సందర్భం. మరి ముఖ్యంగా తీరం తాకిన సందర్భంలో, తీరాన్ని దాటపోతున్న క్రమంలో రాకాసి గాలులు విరుచుకుపడే అవకాశం ఉంటుంది. రిమెంబర్, వైజాగ్లో కాసేపు తెరిపించిందంటే ఎండ. గుర్తుపెట్టుకోండి, వైజాగ్ మీకు హుదూద్ గుర్తుందా? ఇలాగే 1 గంట గ్యాప్ ఇచ్చిందంతే. 1 గంట గ్యాప్ ఇచ్చింది. తర్వాత ఏ స్థాయిలో విరుచుకుపడిందో. ఎందుకంటే సాధారణంగా తీరాన్ని తాకిన క్రమంలో దాని సెంటర్ ఐ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఐ కనుక టచ్ అయితే అప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక తాడుతో బాల్ కట్టి గిరిగిరా తిప్పుతున్నారు. సో ఈ తాడు పట్టుకున్నారు కదా, మీ చేతికి తాడు ఉంటుంది కదా, అది మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. కానీ ఆ బ్యాండ్ ఇక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చే క్రమంలో ఎలాగైతే మీకు ఆ ఇంపాక్ట్ ఉంటుందో అలా ఉంటుంది మాట. అంటే తీరాన్ని తాకిన క్రమంలో ఫర్ సపోజ్ నేను ఒక బాల్ని ఒక తాడుకేసి కట్టి గిరగిరా తిప్పా. సో తిప్పినప్పుడు ఇక్కడ నార్మల్గానే ఉంటుంది దాని ఫోర్స్ అంతా. కానీ దాన్ని ఎండ్స్లో ఎలా ఉంటుంది? ఈ ఎండ్స్లో ఎలా ఉంటుంది? ఇలా పట్టుకొని తిప్పినప్పుడు. సో ఇప్పుడు ఈ వేగం ఆల్రెడీ తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన క్రమంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవి ఉన్నాయి కదా, ఇది తీరాన్ని తాకింది. ఈ సెంటర్ అయి తీరాన్ని దాటే క్రమం అప్పుడు నార్మల్గా ఉంటుంది. వన్స్ తీరాన్ని దాటిన తర్వాత ప్రచండ గాలులు ఏదైతే మనం చూసామో దానికి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని another big breaking news తో ముందుకు వచ్చేస్తుంది RTV. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటో ఆన్ స్క్రీన్ చూసేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఒక్కసారి దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు కాకినాడ యానంకి మధ్య ఇటు తీరాన్ని దాటబోతోంది తుఫాను. బ్రేకింగ్ చూస్తున్నారు. ఏపీని వణికిస్తోంది మోంతా తుఫాన్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గంట గంటకు అక్కడ తుఫాను గమనం మారిపోతుంది. కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది మోంతా తుఫాన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహోగ్ర రూపం దాల్చింది మోంతా తుఫాను. తుఫాను అలర్ట్ కి సంబంధించి పోర్టులో 10 నంబర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక పూర్తిగా రాకాసి గాలులు విరుచుకుపడుతున్న సందర్భం. మీరు చూస్తే పూర్తిగా పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి.
మరి ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా యారడ ప్రాంతంలో చెట్లు కూలిపోయిన సందర్భం అక్కడే కాదు, ఇటు విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి మచిలీపట్నం టువర్డ్స్ సౌత్ వరకు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితి, పెద్ద పెద్ద చెట్లు నేల కూలిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే స్థానిక పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అందరూ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. రిమెంబర్, గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తూ ఉంటే మీరు చూడొచ్చు కొబ్బరి చెట్లు రోడ్డు గడ్డగా కూలిపోతున్న సందర్భం. పశ్చిమ గోదావరి అంటే గోదావరి జిల్లాలు, కాకినాడ నుంచి గోదావరి జిల్లాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కాకినాడ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ దీని ప్రభావం ఇటు తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాము, పశ్చిమ గోదావరి జిల్లాల మీద కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. దాదాపుగా మన గోదావరి జిల్లాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా బంగాళాఖాతానికి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మోందా తుఫానుకి అతి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాకాసిగాలులు విరుచుకుపడుతున్నాయి. 90 నుంచి 100, 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండడంతో మీరు చూడొచ్చు పూర్తిగా విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. ఒక పక్క ఉరికిపోతున్న సందర్భం, రాకాసిగాలులు విరుచుకుపడుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సైతం పకిలించి వేయబడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. స్టేట్ డిజాస్టర్ అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కంటిన్యూ అవుతున్న సందర్భం. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్, అలాగే ఉప్పాడ నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు కూడా లైవ్ లో ఉన్నారు. ఒకసారి నేను ముందుగా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఉప్పాడ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి విజువల్ మీరు చూడొచ్చు. కృష్ణమోహన్, మీరు చూసినప్పుడు పూర్తిగా రాకాసిగారులు అక్కడ విరుచుకుపడుతున్న సందర్భం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం ఉప్పాడ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా కాకినాడకు యానాంకి మధ్య తీరం దాటబోతున్నట్టు తెలిసిన క్రమంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి కృష్ణమోహన్? Right. Yes. సచిన్, ఓవరాల్ గా మనం కానీ చూసుకుంటే ఈ రోజు రాత్రి యానాం టు కాకినాడ మధ్యలో లొకేషన్ అయితే ఫిక్స్ అయింది. దాదాపుగా 1 గంట ప్రాంతంలో ఏ ప్రాంతంలో హిట్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. బట్ కాకినాడ యానాం మధ్యలో మాత్రం డెఫినెట్ గా ఈ తుఫాన్ అయితే హిట్ కాబోతుంది. దీని తర్వాత రాబోయే పరిణామం ఏ విధంగా ఉంటుందో అర్థం కావట్లేదు. బట్ ఇప్పటికే కాకినాడలో కానీ మనం కానీ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతాల్లో చూసుకుంటే కంప్లీట్గా కూడా ఈ కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో మనం ఇందాక నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా చూపించిన నేపథ్యం ఒకటి ఉంది. కంప్లీట్గా ఇక్కడ కోతకు గురైన పరిస్థితిని మనం చూసాం. సముద్రం కోతకు గురైంది. ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడున్న స్థానికులు, లోకల్ పీపుల్ అందరూ కూడా రాళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ దీన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఉన్న ఈ లక్ష్మీపురం ఇతర ప్రాంత ఆటోలలో ఇక్కడి నుంచి తరలించేసిన ప్రయత్నం అయితే చేశారు. దీనికి ఇక్కడ లోకల్ ఎంపీ, కాకినాడ ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్, పర్టికులర్ గా ఉదయం నుంచి ఆయన చాలా సీరియస్ గా ఈ